భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలో జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం NVS-02ను కక్షలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన NVS-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తూ 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశించడంతో భారత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇస్రో చైర్మన్ గా నారాయణ్కి ఇదే తొలి ప్రయోగం. ఇది విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ఈ ప్రయోగం ఇస్రో విజయ్ యాత్రలో మరో గొప్ప ఘట్టమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి ప్రయాణించింది. 46 ఏళ్ల తర్వాత 100వ ప్రయోగాన్ని చేపట్టి ఘనత ఇస్రో సాధించింది. గత 4 దశాబ్దాల్లో అనేక కీలక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలో జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం NVS-02ను కక్షలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన NVS-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తూ 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశించడంతో భారత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇస్రో చైర్మన్ గా నారాయణ్కు ఇదే తొలి ప్రయోగం. ఇది విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ఈ ప్రయోగం ఇస్రో విజయ్ యాత్రలో మరో గొప్ప ఘట్టమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి ప్రయాణించింది. 46 ఏళ్ల తర్వాత 100వ ప్రయోగాన్ని చేపట్టి ఘనత ఇస్రో సాధించింది. గత 4 దశాబ్దాల్లో అనేక కీలక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలో జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం NVS-02ను కక్షలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన NVS-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తూ 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశించడంతో భారత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇస్రో చైర్మన్ గా నారాయణ్కు ఇదే తొలి ప్రయోగం. ఇది విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ఈ ప్రయోగం ఇస్రో విజయ్ యాత్రలో మరో గొప్ప ఘట్టమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి ప్రయాణించింది. 46 ఏళ్ల తర్వాత 100వ ప్రయోగాన్ని చేపట్టిన ఘనత ఇస్రో సాధించింది. గత 4 దశాబ్దాల్లో అనేక కీలక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ను ఒకప్పుడు ఇస్రో నాటీబాయ్ అని పిలిచేది.